సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు ఒక 4 అంటే ఇట్స్ నాట్ అ పర్సనల్. మిస్టర్ రామ్మోహన్, మీతో నేను పర్సనల్ గా ఏం మాట్లాడడానికి రాలేదు. అయితే ఫ్రెండ్లీగా మీకు ఒక సలహా ఇస్తున్నా. ఎండగడతాం, మెడలు వంకుతాం, ధర్నా చేస్తున్నాము, ఇవి ప్రజలకు పనికిరావండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఒక వ్యక్తికి నేను అన్నాను 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఒక్కడినన్నా కనీసం ఒక బాధితుని తీసుకుపోయి వాడితో మాట్లాడి, మీ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది కదా, వాడితో ఇంటర్వ్యూ తీయించుకొని ముఖ్యమంత్రికి అది చూపించాలి మీరు. వీడికి రాలేదు. ఈ కార్యకర్తలు ఎంతసేపు సోషల్ మీడియాలల్లా బ్యాడ్ ప్రాపగండా చేయడం తప్ప అని వీళ్ళ నాయకులను పొగడం తప్ప, మిత్రమా మీరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావచ్చు, కానీ మీకు ఒక సూచన ఏంటంటే ప్రజల కోసం పనిచేయాలి. ఇప్పుడు ఎవరికైతే రుణమాఫీ కాలేదో, లేకుంటే రుణమాఫీ కాలేదో ఒక్కరితో ఇంటర్వ్యూ తీసుకొని ప్రజలు మధ్యలోకి వెళ్ళిపోండి. తర్వాత 500 రూపాయల గ్యాస్ ని దాని మీద చాలా గొడవలు ఉన్నాయి. అది మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుని మంచి చేయండి. మీరు ఇది చేస్తే వాళ్ళకి కరెక్ట్ చూపించినట్టు అవుతుంది. మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలి. కేటీఆర్ ఇట్లా, కేసీఆర్ ఎట్లా, రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టుకోవడాలు. ఇటు కేసీఆర్ తిట్టొద్దు, రేవంత్ రెడ్డిని తిట్టొద్దు, కేసీఆర్ తిట్టొద్దు. వాస్తవాలను మీరు చూపించండి. ఆర్టీసీ బస్సులో గొడవలు అవుతున్నాయి, మీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది, వీడియోలు తీయండి. ఖచ్చితంగా ప్రజాకోణంలో ఆలోచించాలి, ప్రజల పక్షాన్ని ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ మనకి తప్పకుండా మీరు చెప్పింది 100% నిజం. మీ సూచనలు శిరస వహిస్తాం తప్పకుండా. ఇప్పటికీ గ్రామాల్లో బాధితులను తీసుకొని బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మరింత విస్తృతపరిచి అందరు బాధితులకు నష్టం జరగకుండా వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం తప్పకుండా. రామ్మోహన్ గారు, మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో ఉన్నారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు. ఆయనతో మనం మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెళ్తుంది. సో ఇక్కడ ఇందాక రాజమౌళి గారు కొన్ని అంశాలు మీరు వినే ఉంటారు. సో ఇక్కడ వెళ్లాల్సినటువంటి రీతిలో ఏవైతే హామీలు ఇచ్చిందని 3 పాయింట్లు రేజ్ చేశారు. ఫస్ట్ ఇచ్చినటువంటి ఫ్రీ బస్సుకు సంబంధించి కానీ, 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత మీరు చేసిన రుణమాఫీ, 3 అంశాలు ప్రస్తావిస్తూ అవి సరైన రీతిలో జరగలేదు అన్నటువంటి వాదన ఆయన వినిపించారు. సో ఆయన విశ్లేషకులుగా, రాజకీయాలు పరిశీలించిన వ్యక్తిగా చెప్పారు. మీరేమంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. కాకపోతే ఈ మధ్యన అమ్మా న్యూస్ వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళని ఇద్దరిని పిలవడం జరుగుతుంది. ఒకళ్ళు స్టూడియోలో, ఒకళ్ళు ఆన్లైన్లో ఉంటున్నారు మా వాళ్ళే. సరే, సంతోషం. అయితే ముందుగా మన రాజమౌళి గారికి వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఏదైతే వాళ్ళు డౌట్ లేవనెత్తిరో దాని మీద నేను విశ్లేషణ ఇస్తాను రాజమౌళి గారు. అయితే రాజమౌళి గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది, ఖచ్చితంగా అది మొత్తానికి 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,000 కోట్ల రూపాయలు బ్యాంకులో లేదా కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు మీ విషయంలోనే మీరు ఒక మాట మాట్లాడారు, నాకు 1,50,000 రూపాయలు ఉంది, నాకు మాఫీ కావాలి లేదు అన్నారు. ఒక్కసారి దాని డీటెయిల్స్ మీరు రాజశేఖర్ గారికి ఇవ్వండి. అటు మా కాంగ్రెస్ మిత్రుడైనా సరే నేనైతే మీకు ఆ పర్సూ చేపించడం బాధ్యత మాది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ భాయ్, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్, తర్వాత మాట్లాడి క్వశ్చన్ రాసుకోవాలి సార్. అయితే 1,00,000 రూపాయల లోపు ఉన్న లోన్ని ఎట్టి పరిస్థితుల్లో మాఫ్ అవుతుందని చెప్పి ఒక విడత జరిగింది. అది 1,01 రూపాయి ఉన్నా, 1,50,000 రూపాయలు ఉన్నా, లేకపోతే 49 ఉన్నా ఆ ఎక్సెస్ అమౌంట్ కట్టాలి. దాంట్లోకి పోతే 1,50,000 రూపాయల లోపు ఉన్నదానికి దానిపైన ఎక్సెస్ ఉన్నది అక్కడ వర్తించదు. అయితే 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలది కూడా 2,01 రూపాయి ఉన్నా, 2,50,000 ఉన్నా, 30,000 ఉన్నా, 40,000 ఉన్నా ఆ ఎక్సెస్ అమౌంట్ ముందు మీరు కట్టండి, మీకు అది రుణమాఫీ అవుతుందని చెప్పి ప్రభుత్వంది అదొక నిర్ణయము. ఖచ్చితంగా అది ఆ రకంగా కూడా జరిగింది. అయితే ఎక్కడన్నా టెక్నికల్ పాయింట్ ఉండి ఏమన్నా కరెక్షన్ ఉంటే దాన్ని మటుకు మీరు రాజశేఖర్ గారికి మీ విషయంలో మటుకు మీరు, ఎందుకంటే లైవ్లో మీరు కాంగ్రెస్ పార్టీ మీద చెప్పిండ్రు కాబట్టి అది మీరు ఇక్కడ చెప్పండి. నెక్స్ట్లో ఇప్పుడు మా కాంగ్రెస్ మిత్రుడు కూడా ఉన్నారు, అయినా సరే నాకైనా సరే నా దృష్టికి తీసుకొస్తే మటుకు ఖచ్చితంగా ఇది మీది, అంటే మీకని ఫేవర్ కాదు, ఇది పర్సనల్గా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మేము సాల్వ్ చేయడానికి సిద్ధం. ఒకటి. రెండోది ఏంటంటే ఇంతకుముందు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పినాము అంటే అది గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మేము చేసినామని చెప్పుకుంటుంది, కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కోర్టు కేసులు ఉన్నాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ క్లియర్ చేసి జాబ్లు ఇవ్వడం జరిగింది. Group 1 ఎగ్జామ్ ఆల్రెడీ మీరు పెడతామని పోస్ట్పోన్ చేయడం జరిగింది, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ Group 1 ఎగ్జామ్ కూడా రాయించడానికి మొత్తం క్లియర్ చేసినాం. ఇంకోటి 200 యూనిట్ కరెంటు గురించి మాట్లాడడం జరిగింది. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 200 యూనిట్
200 యూనిట్స్ ఫ్రీ కరెంటు చాలామందికి వచ్చింది. ఎవరికైతే రాలేదో అది మళ్ళీ ఒకసారి దాన్ని రెక్టిఫై చేయండి, ఎక్కడైతే ఇచ్చిండ్రో అక్కడ. రెండవది గ్యాస్ గురించి మాట్లాడడం జరిగింది. 500 గ్యాస్ కూడా చాలామందికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఓపెన్గా ఆయన శాఖ నుండి ఒక పత్రం విడుదల చేయడం జరిగింది. దాన్ని ప్రతి రేషన్ కార్డులో ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరంలోనే మేము అనుకున్నట్టు 100 రోజులలో చేస్తున్నాము, అది వాస్తవము. కానీ 100 రోజులల్లా ఏదైతే చేయలేని పరిస్థితికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖజానా ఖాళీ పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణని ఈరోజు 1,50,000 రూపాయల అప్పుల రాష్ట్రం చేసి మా చేతిలో పెట్టింది. మొత్తానికి మేము అధికారంలోకి వచ్చినాక అన్ని శాఖలల్లా అన్ని మంత్రిత్వ శాఖలలో రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖల మొత్తానికి ఏమీ లేదు, అంతా ఖాళీ, ఖజానా మొత్తం ఖాళీ అనే రకంగా చెప్పి ప్రజలకు చెప్పిన తర్వాతనే మళ్ళీ ఓపెన్గా చేయడం జరిగింది. ఇంకొక మాట ఏంటంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖలైనా ఒక షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ వచ్చి మాట్లాడేది. కానీ ఈరోజు మా మంత్రులు ఏ మంత్రిత్వ శాఖ అయినా ఆ మంత్రులే రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది, ప్రజలకు పోవడం. ఇంకోటి మా మిత్రుడు చెప్పినట్టు ప్రజాపాలన ఏదైతే చేసినామో దానికి ఏదైతే మేజర్గా వచ్చిన ఇష్యూస్ ల్యాండ్ గ్రాపింగు, మా కబ్జాలు చేసిండ్రు అనే దాని మీదనే ఎక్కువ వచ్చిందని మొన్న ఆల్రెడీ గాంధీ భవన్లో మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఎవరెవరైతే అప్లికేషన్స్ ప్రజాపాలనలో పెట్టినరో ఆ ప్రజాపాలన పెట్టిన దాంట్లో ఖచ్చితంగా అందరికీ కూడా ఫోన్ ద్వారా మెసేజ్ వచ్చింది. మీ కన్సెంట్ ఏదైతే ఇచ్చిండ్రో అప్లికేషను దాన్ని ఒక సంబంధిత అధికారికి పంపించడము, ఇది వాళ్ళ విషయాలని చెప్పి మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరంలో ఈరోజు విజయోత్సవాలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అడ్డో తెలియదు. మా రామ్మోహన్ భాయ్ చెప్పాలా, అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కాకముందే 9వ సంవత్సరంలోనే మేము విజయోత్సవాలు 10 సంవత్సరాలు జరిగిపోయిందని చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఆ భయం ఉంటే ఖచ్చితంగా మేము రేపు వచ్చే సంవత్సరం మేము గెలవము, ఓడిపోతున్నాం అనేది 9వ సంవత్సరంలోనే విజయోత్సవ సభలు చేసుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ ఏడాది లోపల పూర్తి చేసింది. ఏమేమైతే ఉన్నాయో ఇంకా మిగతా ఉన్నది, ఇంకా 4 సంవత్సరాలు ఖచ్చితంగా మా కంట్రోల్ ఉంది, ఖచ్చితంగా మేము చేస్తాము. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చేస్తాం. ఇంతకుముందు మన అనలిస్ట్ గారు అన్నట్టు రామ్మోహన్ భాయ్ ఒకటే చేయాలా, మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే దాన్ని మీ ప్రజాక్షేత్రంలో పోయి కాంగ్రెస్ పార్టీ ఇవి ఇస్తలేదని చెప్పి తీసుకొస్తే మాకు కూడా ఇంకా స్ఫూర్తి ఉంటుంది, ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలనేది. ఆ దిశగా మీరు పనిచేయండి తప్ప ఖాళీ మాట మాట్లాడి మొత్తం మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఇప్పుడు రేపు ఈ ఫార్మా రేస్ లో పోతుండు అనే భయం, ఏడాది లోపల ఆయన మొత్తం లోపలికి పోతాడంటే ఆయన ఏమంటుండు, నేను మొత్తానికి